అందరికీ నమస్కారం అండి. నా పేరు మెర్సీ. నేను జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా విజయనగరం డిపిఎంయు ఆఫీస్లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ 242 ఎకరాల్లో నవధాన్య కార్యక్రమం అనేది జరగడం జరిగిందండి. ఇప్పుడు మనం విజయనగరం జిల్లాలో మెంటాడ మండలంలో గుర్ల గ్రామంలో ఉన్నామండి. రామనాయుడు గారి పొలంలోని. ఆయన గత 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసినప్పటికీ 4 ఏళ్ళుగా నవధాన్య కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మాటల్లోని ఈ నవధాన్యాల గురించి క్లుప్తంగా తెలుసుకోవడం జరుగుతుందండి. నమస్తే రామనాయుడు గారు. నమస్తే మేడం గారు. మీరు గత 4 ఏళ్ళ నుంచి ఈ నవధాన్యాలు అనేవి మీ పొలంలో జల్లడం జరుగుతుంది కదండి. దీనికోసం మీరు ఏమైనా క్లుప్తంగా చెప్పగలరా అండి? అందరికీ నమస్కారం అండి. నాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల గ్రామం అండి. నా పేరు శరకాని రామనాయుడు. గత 40 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తాను. అదేవిధంగా ఈ నవధాన్యాల సాగులో మొదటి సంవత్సరం జీలుగు, పిల్లి పెసర, కట్టిజనం జల్లడం జరిగింది. దానివల్ల అయితే భూమి ఆరోగ్యంగా వచ్చింది, పంట కూడా ఆరోగ్యంగా వచ్చింది. మళ్ళీ రెండో సంవత్సరం నవధాన్యాలు మాకు ఇచ్చారు. ఈ నవధాన్యాలు వాటితో కలిపి వేయటం వల్ల భూమి యొక్క స్థితిగతులు బాగానే పెరిగాయి. ఈ 3వ సంవత్సరం కూడా అలాగే చేసాం. 4వ సంవత్సరం వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది 18 రకాలు ఇస్తామని ఇచ్చారు. ఈ 18 రకాల్లో ఆకుకూరలు, పప్పు దినుసులు, చిక్కుడు, బెండ, దుంపజాతి అన్నీ ఇవ్వడం వల్ల పొలంలో ఇవి వేసాము. 18 రకాలు వేయడం వల్ల ఏంటంటే భూమి సారమే కాకుండా ఆ కూరగాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ తినడం వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము. జొన్న, గంటి ఇవి వేయడం వల్ల కోసి ఆవులకి వేస్తే అవి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇదంతా ప్రకృతి వ్యవసాయం వారు వచ్చి మాకు సహాయంగా ఉండి మా చేత చేయిస్తున్నారు. దీనివల్ల మా పశువుల ఆరోగ్యం మెరుగుపడింది. ముఖ్యంగా భూమి ఆరోగ్యంగా ఉంది. దాంట్లో వానపాములు అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, అంతా కూడా బాగానే ఉంది. ఇది చాలా బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ చేయడం వల్ల కలుపు పూర్తిగా తగ్గింది. ఇంతకుముందు కలుపు తీయాలంటే భయపడేవారు. అటువంటిది కలుపు బాగానే తగ్గింది. భూమి గుల్లబారింది. అదేవిధంగా ఈ నవధాన్యాలు వేసిన తర్వాత ఈ కూరగాయలు, ఆకుకూరలు దీనివల్ల కొంత మాకు ఆదాయం కూడా వచ్చింది. ఈ చూడడం వల్ల వాళ్ళు కూడా ఈ వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలి, మేము కూడా వేసుకుంటామని వేసుకోవడం జరిగింది. అది కూడా బాగానే ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం నవధాన్యాలు సాగు చేసిన తర్వాత వరిసేను తీసి, వరిసేను అయిపోయిన తర్వాత పెసలు, మినుములతో మరొక 6 రకాల విత్తనాలు కూడా కలిపి జల్లడం జరుగుతుంది. దాని ద్వారా కొంత ఆదాయం వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిఎండిఎస్ వేస్తాను. అలాగే 365 రోజులు కూడా పొలాన్ని పచ్చదనంగా ఉంచుతాను. దానివల్ల సూక్ష్మజీవులు ఈ ఎండకు పోకుండా అవి వృద్ధి చెంది దానివల్ల కూడా ప్రధాన పంటకి ఉపయోగం కలుగుతుంది. అందుకు భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయ శాఖకు ధన్యవాదాలండి. రామనాయుడు గారు, మాకు ఈ పిఎండిఎస్ నవధాన్యాల గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి, రైతులకు దీనికోసం చాలా క్లుప్తంగా మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలండి.